Hi guys, welcome to Creek Chat with Venkatesh. T20 World Cup team wise analysis లో శ్రీలంక గురించి మాట్లాడదాం. శ్రీలంక ఫార్మర్ ఛాంపియన్ 2014లో వాళ్ళు T20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచారు. అంతకుముందు ఇదే టోర్నమెంట్లో 2 సార్లు ఫైనల్ కూడా వెళ్ళారు, 2009 అండ్ 2012. సో స్టార్టింగ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఈ T20 వరల్డ్ కప్లో. కానీ లాస్ట్ 3 ఎడిషన్స్లో మాత్రం వాళ్ళు ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు. కనీసం నాకౌట్ స్టేజ్కి రాని పరిస్థితి చూసాం. ఆఫ్ లైట్ వాళ్ళ జనరల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా అంత గొప్పగా లేదు కదా. మరి ఈసారి ఏం చేస్తారు? ఈసారి దే ఆర్ పీటెడ్ ఇన్ ఎ టఫ్ గ్రూప్ డిని గ్రూప్ ఆఫ్ డెత్ అంటున్నాం కదా. గ్రూప్ ఆఫ్ డెత్లో వాళ్ళ అపోనెంట్స్ ఎవరెవరున్నారు? సౌత్ ఆఫ్రికా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నెదర్లాండ్స్ కూడా ఉంది, నేపాల్ ఉంది. అఫ్కోర్స్ నేపాల్ అంత స్ట్రాంగ్ కాదు, కానీ నెదర్లాండ్స్ ఏం చేయగలనేది మనం వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం. దే ఆర్ వెరీ వెరీ గుడ్ సైడ్. ఆన్ దేర్ డే దే కెన్ బి జైన్ కిల్లర్స్. అలాగే బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా డేంజర్ ఇవ్వాలి. అండ్ బంగ్లాదేశ్కి శ్రీలంకకి మధ్య కొంత స్పైసీ రిలేషన్షిప్, కొంత రైవలరీ కూడా డెవలప్ ఉంది. అండ్ వన్డే వరల్డ్ కప్లో టైమ్డ్ అవుట్ ఇన్సిడెంట్ చూసాం కదా, యాంజెలి మ్యాథిస్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ దిస్ టీమ్ ఆల్సో. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ పోతుంది. అండ్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్. సో వీళ్ళు వెళ్ళాలి అంటే సూపర్ 8కి వెళ్ళాలంటే దే హ్యావ్ టు బీట్ టీమ్స్ లైక్ సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్. సో అంత ఈజీ టాస్క్ ఏం లేదు వాళ్ళ చేతిలో. కానీ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. దాంట్లో యూత్ ఉంది, ఎక్స్పీరియన్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి. అండ్ దే హ్యావ్ గాట్ సమ్ వెరీ గుడ్ బౌలర్స్ ఆల్సో. ముందుగా మనం వాళ్ళ లైక్లీ 11 చూద్దాం. వాళ్ళ లైక్లీ 11లో ఐ థింక్ కుశాల్ మెండిస్ అండ్ పతుమ్ నిస్సంక వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. కమిందు మెండిస్ అట్ నెంబర్ 3. కమిందు మెండిస్ గురించి వాళ్ళ స్పెషాలిటీ గురించి మనం మాట్లాడదాం. కొత్త కూరాడు, రీసెంట్గా టీంలోకి వచ్చాడు. ధనంజయ్ డిసిల్వా ఐ థింక్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 4. హసరంగా మనం వీళ్ళు ఆడిన చివరి T20స్లో హీ బ్యాటెడ్ హైయర్ అప్ ది ఆర్డర్. సో హసరంగా ఏమన్నా కాస్త ఎర్లీగా బ్యాటింగ్ చేస్తాడా చూడాలి. హసరంగా మైట్ బ్యాట్ ఎట్ 5, మాథ్యూస్ ఎట్ 6 అండ్ షానక వాళ్ళ ఫినిషర్ ఫార్మర్ కెప్టెన్ ఎట్ 7. వెల్లాలగే ఆర్ చెమీరా డిపెండింగ్ ఆన్ ది పిచ్ కండిషన్స్. వెల్లాలగే ఇది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీకు తెలుసు. చెమీరా చాలా ఎక్స్పీరియన్స్డ్ పేసర్. అండ్ మహేష్ దీక్షానా ఎట్ 8, పత్తిరానా అండ్ మధుశంక. ఇది వీళ్ళ టీం. సో టీం చాలా బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్లో చాలా వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. మతీషా పత్తిరానా ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తుంది, ముఖ్యంగా బ్యాక్ ఎండ్లో. అలాగే దిల్షాన్ మధుశంక ఎంత ఎఫెక్టివ్ అనేది మనం వన్డే వరల్డ్ కప్లో చూసాం. ఇంజరీ కారణంగా అతను IPL ఆడలేదు. బట్ మధుశంక విత్ ద న్యూ బాల్ హెస్ బీన్ ఎ హ్యాండ్ఫుల్. బాల్ని 2 వైపులా స్వింగ్ చేస్తాడు, యాంగిల్ చేస్తాడు. అండ్ పవర్ ప్లేలో వికెట్స్ తీయడం అతని ప్రత్యేకత. సో అతను బ్యాక్ టు ఫుల్ ఫిట్నెస్ ఉంటే వీళ్ళ కాంబినేషన్ అప్ ఫ్రంట్ మధుశంక అండ్ బ్యాక్ ఎండ్లో మతీషా పత్తిరానా, దిస్ కాంబినేషన్ కెన్ బి డెడ్లీ కదా. అండ్ తీక్షణ కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే ఆల్సో. సో తీక్షణ, హసరంగా లాంటి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. వెళ్ళాలగే థర్డ్ స్పిన్నర్గా ఉన్నాడు. సో వీళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడా వాళ్ళ స్పిన్ బౌలింగ్గా చెప్పుకోవాలి. అండ్ పేస్ బౌలింగ్లో కూడా వాళ్ళకి మంచి బౌలర్స్ ఉన్నారు. చెమీరా ఆడితే చెమీరా ఈ బౌలర్తో ఎక్స్పీరియన్స్ ఉంది, పేస్ కూడా ఉంది అతనికి. అండ్ దే ఆల్సో హ్యావ్ నువాన్ తుషారా, మరొక మలింగ. సో ఇద్దరు బేబీ మలింగాస్ ఉన్నారు అక్కడ, పత్తిరానా అండ్ తుషారా. సో ఈ టీంకి బౌలింగ్లో చాలా స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. హసరంగా లాస్ట్ T20 వరల్డ్ కప్లో 2022లో జరిగిన T20 వరల్డ్ కప్లో హీ వాజ్ ది హయ్యెస్ట్ వికెట్ టేకర్. దాన్ని బట్టి చెప్పచ్చు అతను ఎంత ఇంపార్టెంట్. అండ్ ఈజ్ నౌ ది క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్ ఆల్సో. సో క్యాప్టెన్సీ అతని మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టారు, అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో హసరంగా ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ క్రికెటర్. సో హసరంగా నుంచి అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వీళ్ళ ప్రధానమైన స్ట్రెంగ్త్ హసరంగా లెగ్ స్పిన్ బౌలింగ్ అండ్ ది మిస్టరీ bowling of Tikshana
వెల్లాలగే కూడా చాలా చాలా ఇంప్రెసివ్ స్పిన్నర్. మన ఏషియా కప్ లాంటి టోర్నమెంట్స్లో చూసాం. వెల్లాలగే వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ యూ కెన్ బ్యాట్ ఎ బిట్. సో అది వాళ్ళకున్న స్ట్రెంత్గా మనం చెప్పాలి. ముగ్గురు స్పిన్నర్స్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, కమిందు మెండిస్ ఇస్ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, 25 years of age. ఇంటర్నేషనల్ క్రికెట్ కొత్త. టెస్ట్ మ్యాచ్లో అతను కొన్ని టెస్ట్ మ్యాచ్లో 5 ఆడాడు, ఆల్రెడీ 2 సెంచరీలు చేశాడు. ఈవెన్ వన్డేస్ T20s కూడా ఆడాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్లస్ హీఈస్ అన్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ ఎలా అంటే అంబిడెక్స్ట్రస్ అంటే సవ్యసాచి తెలుగులో చెప్పాలంటే. అంటే అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, చాలా ఎఫెక్టివ్గా వేస్తాడు. అండ్ ఈ కెన్ ఆల్సో బౌల్ రైట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్. లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్ వేయగలడు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. సో అతని కత్తికి 2 వైపులా పదును అన్నట్టుగా ఈ కెన్ బౌల్ విత్ బోత్ ద హ్యాండ్స్. చాలా అరుదుగా మనం చూస్తాం కదా, కొంతమంది ఉన్నారు ఇలా 2 చేతులతో బౌలింగ్ వేస్తే. సో కమిందు మెండిస్ ఒక ఎబిలిటీ ఉంది. యూ కెన్ సర్ప్రైజ్ ద బ్యాట్స్మెన్ బై చేంజింగ్ ద లైన్ ఆఫ్ అటాక్. లెఫ్ట్ ఆర్మ్ సడన్గా లెఫ్ట్ ఆర్మర్ కాస్త రైట్ ఆర్మర్గా మారిపోయి రైట్ ఆర్మ్తో బౌలింగ్ చేయడం కొంచెం బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది ఒకే ఓవర్లో ఇలాంటి మార్పు. సో దిస్ మ్యాన్ ఈజ్ అ వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెటర్. సో చాలా ప్రామిసింగ్ క్రికెటర్. సో వీళ్ళకి బౌలింగ్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ధనంజయ్ డిసిల్వా కెన్ ఆల్సో బౌల్ ఆఫ్ స్పిన్ విను. దర్శన్ షనక కెన్ బౌల్ మీడియం పేస్. సో వీళ్ళకి బౌలింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బౌలింగ్ ఫ్రంట్లో వీళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అది వీళ్ళకి ఉన్న స్ట్రెంత్. అలాగే వీళ్ళకి చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. కుశాల్ మెండిస్ వాట్ హీ కెన్ డూ మనకు తెలుసు. చాలా ఎఫెక్టివ్ ప్లేయర్ అతను. ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ అతని బ్యాట్ నుంచి మనం చూసాం. సో కుశాల్ మెండిస్ ఈస్ దేర్ ఫర్ దెమ్. పతం నిస్సాంక ఈజ్ ఆల్సో పాకెట్ రాకెట్ అని చెప్పాలి. అతను కూడా కొన్ని బిగ్ హిట్స్ కొట్టగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ధనంజయ్ డిసిల్వా, వీళ్ళందరూ కూడా. యాంజెలో మాథ్యూస్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతను రీసెంట్గా అతని స్ట్రైక్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది. వన్డే వరల్డ్ కప్లో అంత ఇంప్రెసివ్గా మనకు కనిపించలే, కానీ అది స్ట్రైక్ రేట్ కూడా ఇంప్రూవ్. అతని ఎక్స్పీరియన్స్ ఉంది, టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అతను ఇన్ ద మిడిల్ ఆర్డర్, హీ కెన్ కంట్రోల్ ద మిడిల్ ఆర్డర్. దర్శన్ షానక ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషర్, మంచి సిక్స్లు కొట్టగల ఎబిలిటీ, 6 hitting ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో ఇది వీళ్ళకున్న స్ట్రెంగ్త్. వీళ్ళ వీక్నెస్ ఏంటంటే పర్టికులర్గా ఇన్కన్సిస్టెన్సీ. ఎంతో టాలెంటెడ్ ప్లేయర్స్. చరిత్ అసలంక కూడా ఉన్నాడు, అతను మే నాట్ ఫిగర్ ఇన్ ద 11th. సదీర సమర విక్రమ, వీళ్ళందరూ కూడా టాలెంటెడ్ ప్లేయర్స్. కుశాల్ మెండిస్, పతున్ నిస్సాంక. కానీ ఎప్పుడు ఎవరు బాగా ఆడతారో తెలియదు. సడన్గా వాళ్ళు మంచి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు బ్యాటింగ్ కొలాప్స్ అవ్వడం చూసాం అనేక సందర్భాలు. వెరీ వెరీ టాలెంటెడ్ బ్యాటింగ్ సైడ్, లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్ అందరూ ఉన్నారు అక్కడ. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ఫెయిల్ అవ్వడం మనం చూసాం. సో వాళ్ళ దగ్గర మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇన్కన్సిస్టెన్సీ వల్ల వీళ్ళ ప్రోగ్రెస్ని అది హ్యాంపర్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సూపర్ 8కి వెళ్ళొచ్చు, బహుశా బంగ్లాదేశ్ని దాటుకోగలిగితే సూపర్ 8కి వెళ్ళొచ్చు. బట్ బియాండ్ సూపర్ 8 వెళ్ళగలరా అది డౌట్. బౌలింగ్ మాత్రం చాలా బాగుంది. బౌలర్స్ ఒకవేళ అక్కడ స్లో వికెట్స్ కూడా వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. వాళ్ళ హోమ్ కండిషన్స్ లాగానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆడే మ్యాచ్లు యుఎస్లో కూడా మ్యాచ్లు ఆడతారు, బట్ బయట కూడా ఆడతారు. యుఎస్లో వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్, ఇంకో డిసడ్వాంటేజ్ ఏముందంటే 3 మ్యాచ్లు అమెరికాలో ఆడతారు వాళ్ళు. ఆ మూడు డిఫరెంట్ వెన్యూస్. డాలస్లో ఆడతారు, న్యూయార్క్లో ఆడతారు, లాడర్ హిల్లో ఒక మ్యాచ్ ఆడతారు. మరొక మ్యాచ్ వాళ్ళు వెస్టిండీస్లో ఆడతారు. సో గ్రూప్ మ్యాచెస్ అన్నీ 4 డిఫరెంట్ వెన్యూస్లో ఆడుతున్నారు. సో అక్కడ ఉండే డిఫరెంట్ కండిషన్స్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు ఆ గ్రూప్ నుంచి బయటపడరు. సో వాళ్ళు దే హ్యావ్ ఎ టాస్క్ కట్అవుట్. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ స్లోనెస్ ఆఫ్ ది వికెట్, పర్టికులర్లీ ఇన్ ద వెస్టిండీస్, దే క్వాలిఫై ఫర్ ద సూపర్ 8, అది వాళ్ళకి సూట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కానీ వాళ్ళ బౌలింగ్ కానీ వెస్ట్ ఇండియన్ వికెట్స్ సిమిలర్గా ఉంటాయి. సో అందుకని అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవకాశం. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ కావాలి. బ్యాటింగ్ క్లిక్ అయితే ఈ కుశాల్ మెండిస్ బాగా ఆడగలిగితే మిగతా బ్యాట్స్మెన్, ఈ కమిందు మెండిస్ లాంటి కొత్త కుర్రాడు కానీ, ధనంజయ్ డిసిల్వా, చరిత్ అసలంక, పతున్ నిస్సాంక, ఇలాంటి వాళ్ళు బాగా ఆడగలిగితే, యాంజెలో మాథ్యూస్ రిచ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడితే ఐ థింక్ దే కెన్ సక్సీడ్ అలాట్. బట్ అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ప్రోగ్రెస్.
సో ఈసారి సూపర్ ఎయిట్కి వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ గోయింగ్ బియాండ్ సూపర్ ఎయిట్ సెమీస్కి క్వాలిఫై కావడం చాలా కష్టమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇటీవల కాలంలో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తే మనకి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. సో సూపర్ ఎయిట్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను, దాటుకుంటారు నెదర్లాండ్స్ని, బంగ్లాదేశ్ని, బట్ బియాండ్ సూపర్ ఎయిట్స్ ఐఎమ్ నాట్ షూర్. ఈ టీంలో మరి తుర్క్ముఖ లాంటి ప్లేయర్ ఎవరు, ఇంకెవరు వాళ్ళ కెప్టెన్ హసరంగా, వాళ్ళే మెయిన్ ప్లేయర్ అతను. ఇంజరీ వల్ల ఇటీవల కాలంలో కొంత క్రికెట్ దూరంగా ఉన్నారు, కానీ ఐ థింక్ ఈజ్ ఫుల్ ఫిట్నెస్ సాధించాడు. అండ్ ఒక్కసారి అతను ఫిట్గా ఉంటే మాత్రం ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ ఈ కెన్ బ్యాట్ వెల్ ఆల్సో. ఆల్రెడీ రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా 67తో చేశాడు 200 స్ట్రైక్ రేట్తో T20లో. సో ఈ కెన్ బ్యాట్ ఆల్సో. నవేడేస్ హీస్ ట్రైంగ్ టు బ్యాట్ అహెడ్ ఇన్ ద, అంటే మరీ ఎండింగ్లో వచ్చే కంటే కూడా కాస్త ఎర్లీగా వచ్చి ఆడే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అలాగైతే సునీల్ నారాయణని కాస్త ముందు పంపి ఆడిస్తున్నారు. అలాగే దే ఆర్ ట్రైంగ్ టు బ్యాట్ హిమ్ ఎట్ నెంబర్ 4. సో నెంబర్ 4లో నెంబర్ 5లో ఆడుతుంటే అది సునీల్ నారాయణ ఎలాంటి డ్యామేజ్ సృష్టించగలడో ఇతను కూడా సృష్టించగలడు. సో వాచ్అవుట్ ఫర్ హసరంగా కనుక ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్గా ఉంటే శ్రీలంక కెన్ రియలీ కాజ్ సమ్ సర్ప్రైజెస్ ఇన్ దిస్ వరల్డ్ కప్.